ఫరాన్ అఖ్తర్ హీరోలాగా వచ్చేటటువంటి మూవీ పేరు 120 బహదూర్. ये वर्दी सिर्फ हिम्मत नहीं बलिदान भी मांगती है. ఈ పర్టికులర్ మూవీ ఏంటంటే ఇండియాకి చైనాకి మధ్యలో జరిగినటువంటి యుద్ధం ఆధారంగా 1962లో మన దగ్గర ఒక పాస్ ఉండేనమాట. దాని పేరు రిహాంగ్లా పాస్. ఆ రిహాంగ్లా పాస్ని కాపాడడానికి చార్లీ కంపెనీ నుంచి కుమాన్ రెజిమెంట్కి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి 120 సోల్జర్స్ ఏం చేశారంటే మన రిహాంగ్లా పాస్ని కాపాడుకోవడం కోసం వేల కొద్దున్నటువంటి చైనీస్ సోల్జర్స్ని ఎదుర్కోవడమే కాకుండా ఈ 120 మంది మన భారత సోల్జర్స్ అసలు బాసారు, అమరవీరులయ్యారు. సో ఈ కోణంలో ఈ సినిమాని రిలీజ్ చేయాలా వద్దా అని చెప్పేసి కోర్టు అయితే జడ్జిమెంట్ అయితే ఇచ్చింది ఈరోజు. అయితే ఇందులో చనిపోయినటువంటి వీర జవాన్ల యొక్క ఫ్యామిలీస్ ఏమని చెప్పిందనంటే, మీరు మాకు సంబంధించిన సినిమా ఎలా చేస్తారు అన్నప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఆ 120 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకి అమరవీరులకు జోహార్లు అని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా వేస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళ యొక్క గొప్ప స్టోరీ ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా చేస్తున్నామని చెప్పింది. చివరికి కోర్టు అయితే యాక్సెప్ట్ చేసి నవంబర్ 21కి అయితే మన వీర జవాన్ల యొక్క వీర గాథను అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమా పేరు 120 బహదూర్.